ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు నేడు పార్లమెంట్ ముందుకు రాబోతోంది. 2024 జూన్ 2 నుంచి రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2)కి సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ బిల్లును రూపొందించింది. ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సుమారుగా 2 గంటల పాటు చర్చించిన తర్వాత మూజువాణి ఓటుతో ఆమోదించనున్నారు. ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రాబోతోంది. రెండు 2014లో చేసిన విభజన చట్టంలోని సెక్షన్ 5(1)లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా ఉన్న హైదరాబాద్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి 10 ఏళ్లకు మించకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. సెక్షన్ 5(2)లో ఆ కాల పరిమితి ముగిసాక తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్, ఏపీకి కొత్త రాజధాని ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీకి కొత్త రాజధాని ఉంటుంది అన్న పదాన్ని మార్చి దాని స్థానంలో అమరావతి రాజధానిగా ఉంటుంది అని చేర్చారు. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు నేడు పార్లమెంట్ ముందుకు రాబోతోంది. 2024 జూన్ 2 నుంచి రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2) సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ బిల్లును రూపొందించింది. ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సుమారు 2 గంటల పాటు చర్చించిన తర్వాత మూజువాణి ఓటుతో ఆమోదించనున్నారు. ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రాబోతోంది. అయితే 2014లో చేసిన విభజన చట్టంలోని సెక్షన్ 5(1)లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా ఉన్న హైదరాబాద్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి 10 ఏళ్లకు మించకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. సెక్షన్ 5(2)లో ఆ కాల పరిమితి ముగిసాక తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్, ఏపీకి కొత్త రాజధాని ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీకి కొత్త రాజధాని ఉంటుంది అన్న పదాన్ని మార్చి దాని స్థానంలో అమరావతి రాజధానిగా ఉంటుందని చేర్చారు. ఏదైతే ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు నేడు పార్లమెంట్ ముందుకు రాబోతోంది. ఏపీ అసెంబ్లీలో కూడా దీన్ని ఆమోదించారు. 2024 జూన్ 2 నుంచి రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2) ప్రకారం సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ అయితే బిల్లును రూపొందించింది. ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపై సుమారుగా 2 గంటల పాటు చర్చించిన తర్వాత మూజువాణి ఓటుతో ఆమోదించబోతున్నారు. ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందు కూడా రాబోతోంది. అయితే 2014లో ఏదైతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో సెక్షన్ 1 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని చెప్పారు. ఎందుకంటే అప్పటికే విడిపోయింది కాబట్టి, ఉమ్మడి రాష్ట్రం విడిపోయింది కాబట్టి అప్పటికే రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని 10 సంవత్సరాల పాటు ఉంటుందన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ ఏమో తెలంగాణకు రాజధానిగా ఉంటుందని చెప్పారు. ఆ పరిస్థితిని ఇప్పుడు మార్చి ఏపీకి కొత్త రాజధాని అమరావతిగా మారుస్తూ కూడా ముందుకెళ్తుంటే తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, చెప్పినట్టుగానే రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఈ రోజు పార్లమెంట్ ముందుకు రాబోతున్నటువంటి బిల్లుకు సంబంధించినటువంటి అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పి కేంద్రంతో సహా మోడీ మొదలుకొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి కీలకమైనటువంటి నేతలు హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగానే కేంద్రం ఇచ్చినటువంటి సూచన మేరకు ఇటీవలే అసెంబ్లీలో కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగిన తర్వాత బిల్లును కేంద్రానికి పంపారు. ఈ బిల్లు రేపు కేంద్రం ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి 2014లో చేసినటువంటి విభజన చట్టంలోని సెక్షన్ 5(1)లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా రాజధానికి సంబంధించి హైదరాబాద్ మాత్రమే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఇప్పటికే హైదరాబాద్ తెలంగాణకి సంబంధించినటువంటి రాజధాని కావడం, ఆ తర్వాత అమరావతికి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే కేంద్రం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. గత ప్రభుత్వంలో
మూడు రాజధానులను చేసినటువంటి ప్రకటన తర్వాత అమరావతి రాజధాని కేంద్రంగా జరిగినటువంటి ఉద్యమాలకు సంబంధించి, ఆ తర్వాత జరిగినటువంటి పోరాటాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాల సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి పార్లమెంట్ లో జరిగేటువంటి బిల్లుకి సంబంధించినటువంటి అంశం పార్లమెంట్ ముందుకు రాబోవటం, ఆ బిల్లుకి కేంద్రం ఆమోదం తర్వాత అధికారికంగా ఎట్ అమరావతి పేరుతో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు నేడు పార్లమెంటు ముందుకు రాబోతోంది. ఇదైతే 2024 జూన్ 2 నుంచి రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ బిల్లును రూపొందించింది. ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత దీనిపై సుమారుగా 2 గంటల పాటు చర్చ జరిగిన తర్వాత మూజువాణి ఓటుతో అయితే ఈ బిల్లును ఆమోదించబోతున్నారు. ఈ బిల్లు రేపు రాజ్యసభకు ముందు కూడా వెళ్ళబోతోంది. నాడు ఏపీ అసెంబ్లీలో కూడా దీన్ని ఆమోదించారు. ఇక 2014 అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత చేసినటువంటి విభజన చట్టం చూసుకుంటే కనుక అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదే ఉంటుంది. తర్వాత తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటే ఏపీకి 10 సంవత్సరాల తర్వాత రాజధాని ఏర్పరచుకుంటారు, కొత్త రాజధాని అని చెప్పారు. సో ఇప్పుడు ఆ కొత్త రాజధాని అనే పేరులో అమరావతి అని చెప్పారు. ఎందుకంటే గతంలో ఏపీలో 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు అధికారం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చెప్పింది 2018లో ఏంటంటే అమరావతిని రాజధానిగా ప్రకటిస్తున్నామని చెప్పారు. కానీ ఆ తర్వాత 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత 3 రాజధానులని చెప్పి ప్రతిపాదన తీసుకురావడం, ఈ 3 రాజధానులు అమరావతి కూడా ఒకటిగా ఉందని చెప్పడం, ఇదంతా కూడా మనం చూసాం. అమరావతి రైతులు నిరసన చేయడం, ఇవన్నీ కూడా ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే మళ్ళీ మొన్న 2024లో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పుడు మళ్ళీ అమరావతి ఏపీకి ఏకైక రాజధాని అనే బిల్లును తీసుకురావడము, అసెంబ్లీలో ప్రవేశపెట్టడము, ఇది ఈ రోజు లోక్సభలో కూడా ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. పార్లమెంట్లో మధ్యాహ్నం 2 గంటలకు దీని మీద చర్చ జరుగుతోంది. ఆఫ్టర్ దట్ రేపు రాజ్యసభలో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.